నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు తప్పకొస్తుందని కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ కోట మండలం సిద్ధమకండ్రిగ రాఘవాపురం పంచాయతీల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు మంగళ హారతులు ఇచ్చి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డు వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాసు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తప్పగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దూరం కూడా తలకాయలు పెట్టబాకండి అన్న, ఇంకొక వెనకాలండి అందరు తలకాయలు పెట్ట. ఇటు చూడండి ఒక్క సెకండ్. బాయ్. ఓకే సార్, ఓకే. జరుపుకోకుండా జరగ ఒక్క నిమిషం అంటారు మాట్లాడుతుందా సార్ చేశారో తెలియదు సార్. పక్కనండి చెప్పేదమ్మా. ముందు మూడు తర్వాత మిగతా చెప్పేది ఏమన్నా పని ఓకే సార్. చూడక లేదండి, మీరు చెప్పింది చేశాను కదా, మేము మారుతాము. సరే చేస్తాం కదా, నెక్స్ట్ మంత్ నుంచే పెట్టి చేస్తాం. సార్ ఓకే. అన్నా సరే, నా కొంత సైడ్కి మీరు వెనక్కి వస్తే బాగా వస్తారు. అది సరేనా, కొద్ది వెనక్కి మీరు అంతా యూత్ అంతా వెనక్కి రావాలా, అదే చెప్పేదా. అది సార్ ఓకే సార్. పండి మీరు సపోర్ట్ చేయాలి సార్. ఓకే సార్, వచ్చేది మా మీరు గమ్మండి.
ఆన్ చేసిన తర్వాత బస్సు ఓకే సార్ చూడండి చూడండి ఓకే సార్ ఓకే కింద వేయండి కింద వేయాలా పక్కన అందరూ ఓకేనా సార్ కానీ కానీ మాడే కానీ ఏడున్నాయి ఏడున్నాయి మన కాడ అది లైట్ కూడా కళ్ళ సైడ్కి రండి మాకు సార్ ఒక్క నిమిషం అదే మీరు రెండు వేసుకోవాలమ్మ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా సేనతో మాట్లాడమ్మా ఎన్ని ఇల్లు కావాలి సేన ఎన్ని ఇల్లు కావాలని ఇస్తానమ్మా ఇబ్బంది అంతా మీ ఊర్లో తీసుకుంటాం సమట్లో అయిపోయింది మళ్ళీ ఆడదాకా ఉండదే ఒకసారి సైడ్కి వెళ్ళిపోయింది అటు వెనక్కు ఫోటో కలపండి చూసి ఇబ్బంది కదా ఒరే 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 ఓకే సార్
వెలుగులు పంచే వేకువ నీవే మా సునీలన్న ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండుకున్నవి వెలుగా నువ్వు సమతా మమతని పిలుపా సాగే ఉద్యమకేక నిరుపేదలకు వెలుగే నీవన్నా మా సునీలన్నా పేదోళ్ళ పెద్దన్నా సునీలన్నా చిరునవ్వులన్నా మా సునీలన్నా మా అంటే నీవన్నా మా సునీలన్నా మా ధైర్యం నువ్వన్నా పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే మా సునీలన్నా సో మరి ఇక్కడికి విచ్చేసిన వారందరూ గట్టిగా క్లాప్స్ అని హుషారుగా వాల్యూమ్ పెంచాలా ఊరూర పిలుపై ఉద్యమ గెలుపై వచ్చావు మా అన్న పేదోళ్ళ ఆశల వారధిపై వచ్చావు మా అన్న ఈ నేల తల్లి రుణమిది అంటూ రణమున నిలిచావు ప్రాణాన్ని సైతం లెక్క చేయక జనముతో నడిచావు నీకుంటే ఉద్యమకే కాది చిత్రమడపని గెలుపా నీ మనకే ప్రజల కొరకు నీ పయనం పేదల కొరకు ప్రజలందరి బంధుకు మా సునీలన్నా మా సునీలన్నా పేదోళ్ళ పెద్దన్నా వాసము సునీలన్నా చిరునవ్వుల రూపమన్నా మా సునీలన్నా మా అంటే నీవన్నా వాసము సునీలన్నా మా ధైర్యం నువ్వన్నా జై టీడీపీ బ్రహ్మాండంగా మా సేనయ్య ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన అభిమానులకి ఆయన బంధుమిత్రులకి ముందు నెల పెన్షన్ కూడా మనం ఇచ్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వికలాంగులకి 3,000 పెన్షన్ ఉంటే ఇంకొక 3,000 అదనంగా కలిసి 6,000 రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. అలాగే బెడ్ రెస్ట్ అంటే లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఎందుకంటే పని చేసాం కాబట్టి ధైర్యంగా ఈరోజు చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు గతంలో గ్యాస్ పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 సిలిండర్లు మనకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 సిలిండర్లకు 1 సిలిండర్ డబ్బులు పడిపోయినాయి. ఇంకో సిలిండర్ కూడా డబ్బులు పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చెప్పిన ప్రకారంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 తల్లుల అకౌంట్లో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి మొన్నే ఈ యొక్క 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమంలో రైతుల అకౌంట్లో పడినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకు ఇచ్చాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే తల్లి ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ అందరూ అన్నారు ఫ్రీ బస్ ఆడిస్తాడా చంద్రబాబు నాయుడు గారు, అంతా ఉత్తదేనయా నమ్మొద్దా అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే బస్సులో కూర్చుంటే ఒక్క పైసా కూడా మీ దగ్గర తీసుకోకుండా గవర్నమెంటే మీ డబ్బులు కడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లరా విజయవాడ పోవచ్చు, వైజాగ్ పోవచ్చు, తిరుమల పోవచ్చు, తిరుపతికి పోవచ్చు, గుంటూరు పోవచ్చు, ఒంగోలు పోవచ్చు, మీ అమ్మగారింటికి మీ అత్తగారింటికి బ్రహ్మాండంగా పోయి మళ్ళీ మీరు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో ఆయన దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. గతంలో ఎన్ని మంచి పనులు చేసినా నన్ను ఓడించారు. ఒకసారి గెలిపించారు, ఒకసారి ఓడించారు. నేను చెప్పేది ఒకటే, పని చేసే వాళ్ళకి ఓట్లేయండి. నేను పని చేయకపోతే నాకు ఓట్లు అవసరం లేదు. ఎవరు పని చేస్తారు?
ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈరోజు అన్యాయం అయిపోయాను, అప్పులు అయిపోయాను, దౌర్జన్యం మీకు తెలుసు, దౌర్జన్యం, రౌడీయిజం మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఏ ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం గెలిచాం, ఎక్కడన్నా సరే అక్రమాలు మనం చేస్తున్నామా, మన నాయకులు చేస్తున్నారా? చేస్తే ఒప్పుకోం, నేను ఒప్పుకొని చేస్తే చెప్తాను కదా, మళ్ళీ అట్లాంటి తప్పుడు విధానానికి నాయకులు పోతే ఖచ్చితంగా వాటిని సర్దిద్దాం తప్ప అట్లాంటి విషయాలు ఎంకరేజ్ చేయని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఒక మంచి సొసైటీలో రైతులు ఉన్నారు. నేను చెప్పేది మా సేనయ్య కానీ అలాగే మా వేణుకి మా సతీష్ చెప్తున్నా, ముగ్గురు ఉన్నారు. పేద రైతుల్ని ఆదుకోండి అయినా పార్టీలకు అతీతంగా. నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో పార్టీలు అవసరం లే, ఎవరు పేద రైతు ఉంటారో వాళ్ళకి సాయం చేస్తే మీ పేరు ఎప్పుడూ చెప్పుకుంటారు. ఈ రోజుకి మనం శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారి ఎందుకు చెప్తున్నాము, ఆ రోజు అటు పనిచేశారు వాళ్ళు. కాబట్టి మీ పేర్లు కూడా అటు చెప్పుకోవాలంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయమని చెప్పి మీ ముగ్గురికి తెలియజేస్తున్నా. సేనయ్య ఖచ్చితంగా ఆ పని చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. సేనయ్య ఏ పనైనా సరే, ఏ ఒక అప్పచెప్తే ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసేంత వరకు నిద్రపోని మంచి మనస్తత్వం మా సేనయ్యకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మా సేనయ్యకి వేదికమైనటువంటి నాయకులు అందరం కూడా అండగా ఉంటాం, దాంట్లో ఏమీ రెండో మాట లేదు. మేము మా సేనయ్య విషయంలో ఏ విషయం వచ్చినా అండగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే మీకు ఇక్కడ CEO కూడా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారితో కూడా మీరందరూ ముగ్గురు ఆయనతో మాట్లాడి ఆయన సలహాలు కూడా తీసుకుని ఈ యొక్క సొసైటీని రైతులకు ఇబ్బంది లేకుండా మంచి లాభాల బాటలో తీసుకుపోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మా సేనయ్య ప్రమాణ స్వీకారం ఒక పండుగలాగా ఉంది. పెద్ద ఊరేగింపు పెట్టాడు. ఎవరు కూడా సొసైటీలో చాలామంది పెద్ద పెద్దలు గొప్ప డబ్బులు గెలిచారు, కానీ ఈ విధంగా ఎవరు కూడా చేయలే, మా సేనయ్య చేశాడు. ఎందుకంటే ఒక బీసీ ఈరోజు ఈ విధంగా చేశాడంటే తమాషా విషయం కాదు. పెద్ద పెద్దలు గెలుచున్నారు, పెద్ద రవీంద్ర అన్న డబ్బున్నాయన, ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆశామాయి చేశాడు, గమ్మన ఒక్కడైపోయి సంతకం పెట్టేశాడు. ఈ విధంగా చేయలే. అలాగే మా భాస్కరన్ కూడా రేపు చేస్తున్నాడు, ఏం చేస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ సొసైటీ చైర్మన్లు. ఈరోజు ఒక సేనయ్య ఈ ప్రమాణ స్వీకారం అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పినటువంటి వ్యక్తి మా సేనయ్యని ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా మీ ప్రమాణ స్వీకారాలు బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరొకసారి మా సేనయ్యకి, మధుకి, అలాగే మా సతీష్కి ఒకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఎక్కడున్నారు హైదరా మీరు కూడా సేన ప్రతి గడపానికే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావని, బిడ్డ పుట్టిన 2 గంటల్లో తల్లి ముర్రిపాలు తప్పకివ్వాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. పౌడర్ పాల వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని, బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, టీబీ ఉన్న మహిళలు బిడ్డకు పాలివ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మాధురి, విష్ణువందన, మైథిలి, స్నేహలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే బాలింతలకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు వారోత్సవాల్లో ఆఖరి రోజు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో గిరిజా డాక్టరమ్మ పీడియాట్రిషియన్ వారి ప్రెమిసిస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ప్రతి దగ్గర తల్లిపాల వారోత్సవాలు జరపమని చెప్తూ ఉన్నారు. మా ఓపిక ఉండే తల్లులు ఇచ్చిన వరం, మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా పాలు మనకు భగవంతుడు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలు లేని వాళ్ళు ఒక డబ్బా కొనాలంటే మనకు నెలకి ఎన్నో వేలల్లో ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు ఇచ్చేదానికి మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తల్లిపాలు చాలా మంచిది, మామూలు ఈ డబ్బా పాలు కన్నా కూడా. ఆ డబ్బాల మీద కూడా వేస్తుంటారు ముందుగా తల్లిపాలే మంచిది అని. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్లో వచ్చేటి ముర్రుపాలు అంటారు, కొలాస్ట్రమ్ అంటారు. అది మనము 2 గంటల లోపలనే డెలివరీ అయిన తర్వాత 2 గంటల లోపలనే బిడ్డకు పాలు పట్టివ్వాలి. కొంతమంది ఆ ముర్రుపాలు మంచివి కాదని చెప్పి పిండి పారం వస్తుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ముర్రుపాలలో ముఖ్యంగా ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి డెలివరీ అయిన తర్వాత 2 గంటల్లోనే రొమ్ము పట్టించాలి. తర్వాత బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇస్తూనే ఉండాలి. ఇంకా వేరే పై పాలు అనేటివి 6 నెలల వరకు అస్సలు ఏమీ ఇవ్వకూడదు. అంత ముందర ఇంకా 3వ నెలలో అవి ఇవి పెట్టమని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే 6 నెలల వరకు తల్లిపాలే సరిపోతాయని చెప్తున్నారు. నీళ్ళతో కూడా ఏమి ఇవ్వాల్సిన పని లేనంత ప్రాముఖ్యత ఉంది తల్లిపాలకి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇచ్చేదానికి ఎంకరేజ్ చేయాలని కూడా చెప్తున్నారు. తల్లిపాలు ఇచ్చే బిడ్డలకి బాగా సక్ చేసినందువల్ల జా అనేది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది. దాంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా బిడ్డలకి ఫ్యూచర్లో ఊరికనే జబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బా పాలు తాగే పిల్లలకి మోషన్స్ అని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత జిల్లలు అనేవి కూడా వస్తుంటాయి, అలర్జీస్. అవన్నీ కూడా ఏమీ రావన్నమాట తల్లిపాలు తాగే బిడ్డలకి. తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు. ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా బర్నింగ్ ప్రాబ్లం. పాలు తాగే బిడ్డలకి ఫ్యూచర్లో లావు ఊబకాయం అనేది రాకుండా కూడా వస్తుంది. తర్వాత ఏమంటే అవి సేపు మోషన్స్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇంకా తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. తల్లి కూడా లావు రాకుండా సన్నగా ఉంటుంది. తర్వాత పాలు ఇచ్చినన్ని రోజులు వాళ్ళకి కొంతమందికి పీరియడ్స్ రావు, ప్రెగ్నెన్సీ కూడా నిలవదు. న్యాచురల్ కాంట్రాసెప్షన్ లాగా అన్నమాట. మనం పాలు ఇస్తూ ఉంటే తొందరలో గర్భం నిలబడదు. పాలు ఇవ్వని తల్లులకి వెంటనే గర్భం కూడా నిలబడదు. కాబట్టి పాలు ఇచ్చే తల్లులకి గర్భం బిడ్డకి ఎడం అనేది న్యాచురల్గానే భగవంతుడే దూరం చేస్తాడు. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసుకోవాలి. తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినందువల్ల గర్భసంచి కూడా తొందరగా ముడుచుకొని నార్మల్గా ఉండే స్థాయికి వచ్చేస్తుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువగా కాదు. మామూలుగా బ్లీడింగ్ తగ్గడానికని మనం మందులు ఇస్తుంటాం. అలాంటి మందు డైరెక్ట్గానే మనకు తల్లి దగ్గర నుంచి విడుదలైనందువల్ల గర్భసంచి కూడా వెంటనే ముడుచుకొని ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది రావడం కూడా చాలా తక్కువగా వస్తుంది. పాలు ఇవ్వని తల్లులతో కంపేర్ చేస్తే పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. తర్వాత బిడ్డకి తల్లికి కూడా ఒక బాండేజ్ లాగా తల్లి దగ్గరలో పడుకోబెట్టుకొని బిడ్డని పొదుపుకున్నట్టు పెట్టుకున్నందువల్ల ఫ్యూచర్లో కూడా బిడ్డకి తల్లికి మంచి అనుబంధం లాగా ఏర్పడుతుంది. 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చు. చాలామంది ఇంకా 3 ఏళ్ళ దాకా కూడా ఇస్తుంటారు. అన్ని రోజులు అవసరం లేదు. మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. వీలైనంత వరకు మన పని చేసే తల్లులు కూడా ఉంటారు, వర్కింగ్ లేడీస్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పొయ్యే ముందర ఇచ్చేసి మళ్ళీ ఒక బాటిల్లో వాటిని పిండి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా ఒక 6 అవర్స్ 8 అవర్స్ దాకా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకా దూరాలకు పోయే వాళ్ళు కూడా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటి మీద డేట్లు వేసేసుకుంటే బాటిల్ మీద స్టిక్కర్ వేసి వారం రోజుల తర్వాత కూడా బిడ్డకి తల్లిపాలే ముందుగానే పిండి పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడంతా మిల్క్ బ్యాంక్స్ అనేవి వచ్చున్నాయి, మనకు అంత అందుబాటులో లేవు. కానీ చాలామంది తల్లులు డొనేట్ చేస్తున్నారు. ఆ మిల్క్ బ్యాంక్స్కి పోయి వాళ్ళకి పాలు ఎక్కువైపోతే తీసుకుపోయి అక్కడ ఇస్తే మళ్ళీ ఎవరైనా చిన్న బిడ్డల సందర్భంగా ప్రతి సంవత్సరము డాక్టర్ అమ్మ గారి పర్యవేక్షణలో మేము ఎప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రోటీన్ పౌడరు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్స్ ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది.
అంతేగాక చాలా విషయాలు ప్రతి సంవత్సరం వింటుంటాం, ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. ఎన్ని విషయాలంటే అసలు మాకు తెలియని పిల్లల తల్లిలో అయినా కూడా తెలియదు, చాలా విషయాలు తెలియదు మాకు. అవన్నీ వింటుంటే మేము ఇంకెవరికన్నా చెప్పచ్చు అనే ఒక మంచి అవగాహన కలుగుతుంది. ప్రతి సంవత్సరం చెప్తారమ్మ, ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంకి మేము వస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాము. మీకు అందరికీ ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి, అందరూ గుర్తుంచుకొని దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. తల్లిపాల వారోత్సవం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతాయి. ఈరోజు లాస్ట్ డే. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే 4-5 టైమ్స్ చేస్తున్నాము. అట్లాగే సిఆర్ రెడ్డి హాస్పిటల్లో కూడా 4-5 టైమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచో 12 ఇయర్స్ నుంచో మా క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదేంటంటే ప్రెగ్నెంట్లీ అదే డెలివరీ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. పిల్లలకి అదే పుట్టిన తర్వాతనే ఒక రోజు నుంచి కానీ 2వ రోజు నుంచి కానీ పాలు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా పెరుగుతుంది, ఏ జబ్బులు రావు. అట్లాగే తల్లులకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఒవేరియన్ క్యాన్సర్, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ ఇంకా వేరే పాలు ఏమి ఇవ్వకుండా తల్లి పాలు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఐక్యూ కూడా చాలా పెరగద్ది పిల్లలకి. ఇంకా కోల్డ్, ఫీవర్స్ అట్లాంటివంతా కూడా రాకుండా ఉంటాయి. పిల్లలకు కూడా క్యాన్సర్స్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయని 18 నేను దీంట్లో గూగుల్లో చూసినప్పుడు చదివాను. గవర్నమెంట్ తరఫున ఆగస్టు ఫస్ట్ వీక్ అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలని ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాము. అదే దాంట్లోనే భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ అంటే ఈరోజు చివరి రోజున తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా ప్రతిరోజు మేము తల్లులకి, వాళ్ళ అటెండర్స్కి, అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళకి, పిల్లలకి ఎలా పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వడంలో తల్లిని ఎలా ప్రోత్సహించాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాము. ఆల్మోస్ట్ అన్నీ రోహిణి మేడం గారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు. బట్ దీంట్లో ఏంటంటే ప్రతిసారి ప్రతి 2 అవర్స్కి ఒకసారి బిడ్డకి కంపల్సరీ పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బిడ్డ నిద్రపోతున్నా కూడా కొట్టి లేపి, అది పగలైనా సరే రాత్రి అయినా సరే 2 గంటలకు ఒకసారి అయితే ఖచ్చితంగా లేపి ఇవ్వాలి. బిడ్డ పడుకుంటూనే ఉంటుంది కానీ మనం లేపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బిడ్డ ఏడుస్తుంది అంటే ఏడ్చిన ప్రతిసారి కూడా పాలు ఇవ్వచ్చు. పాలిచ్చి భుజం మీద వేసి తట్టుకొని ఒకసారి తేకిన తర్వాత పక్కన పడుకోబెట్టాలి. లేదంటే పాలంతా రివర్స్లో వచ్చి పొరపోయే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ మిగిలినవన్నీ మేడం చెప్పారు కాబట్టి ఇంక అంతకంటే నేను ఎలాబరేటివ్గా ఏం చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ మేము పొద్దున అన్ని విషయాలు వాళ్ళకి అంటే పొజిషనింగ్, బిడ్డను ఎలా పెట్టుకోవాలి, ఎలా పాలు ఇవ్వాలి, పాలు ఇచ్చాక ఎలా చేయాలి అన్నీ మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేసి ఆల్రెడీ చూపించాము. బట్ ఇన్నర్ వీల్ సంస్థ తరఫున వచ్చి మేడం గారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రోటీన్ పౌడర్స్, బ్రెడ్ అన్నీ పంచి వాళ్ళకి కొంచెం చేతునిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ అన్నప్రసాదాలు స్వీకరించారు.
पूर्णब्रह्मैव साक्षात् विजयते भुवनं साक्षात् पावयं साईनाथः साईनाथः श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ दुनिया पंचारति कल्पान्ति आरति साई आरति నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు హరిచరవాడ కాలనీ క్రిస్టియన్ శ్మశాన వాటిక వద్ద కాల్వకు గండిపడ్డంతో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక తుమెర్ల రెవెన్యూకు చెందిన ఒక రైతు గుర్రపుగుంట వైపు నుంచి తన పొలానికి నీటిని పారించుకోవడం కోసం కాల్వకు అడ్డుగా రేకును పెట్టడంతో తెలుగుగంగ నీరు ఎస్సీకే కాలనీకి చేరి క్రిస్టియన్ శ్మశాన వాటిక వద్ద కాల్వకు గండిపడింది. దీంతో మాగాణి భూములకు వెళ్లే మోకాటి లోతు నీళ్లలో ఆ నీరు మాగాణి భూములపై వరదగా పారుతుండడంతో గండ్లు పడుతున్నాయని రైతులు మార్గం లేక గగ్గోలు పెడుతున్నారు. కాలువ తెగే చోట రిటైనింగ్ వాల్ కట్టించి కాలువ నీళ్లు కాలనీలోకి రాకుండా గట్టు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేమని అడిగితే సమాధానం చెప్పలేదు. పర్మిషన్ తీసుకున్నానని చెప్తా ఉన్నాడు.
ఏడు ఎత్తులని పోతే ఒక దీన్ని బాగా కనపడుతుంది. ఈ కాలువకి రేకు అడ్డం పెట్టేసి కిందకి నీళ్లు పోనీయకుండా కాలువ నీళ్లు ఎగదన్నేసి తెగిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 100 మీటర్లు 100 అడుగు. అచ్చిరమణయ్య తిరుమల పొలం అని ఇక్కడ పొలం లేదు ఆయనకి. ఆయన అక్కడ జాగ్రత్త రోడ్ సైడ్ తెలుగు కాలువకి రేకులు అడ్డం పెట్టేస్తున్నాడు. దానివల్ల నీళ్ళన్నీ వెనక్కి ఎక్కదనేసి మా ఇళ్ళంతా నిండిపోయాడు నీళ్ళన్నీ. ఆ నీళ్ళని నాపై ఇప్పుడు అడ్జ చేయాలి, ఎట్ట పోవాలా, ఏదైనా తినకుండా పోవాలా, ఇట్లా బాత్రూమ్ పోయేదానికి కాలువ దిగిపోయి ఉంది. నీళ్ళు ఎలాగో పోతా ఉన్నాయి. పోయేదానికి ఎవరు లేకపోయేదానికి వెనకొచ్చి నీళ్ళన్నీ మా ఇళ్ళ మీద పోయి ఉన్నాయి. ఇంట్లో మొత్తం చెమ్మే నిమ్మైపోయి ఉంది, ఎచ్చగా గడ్డి మలిసిపోతుంది. దోమల ఒక పక్క ఎక్కువ గలీజ్ అయిపోయింది ఇల్లంతా. సిమెంట్ రోడ్డు 100 మీటర్లు కూడా 100 అడుగులు కూడా ఆగిపోయింది ఆయన వల్ల, నిమ్ము వల్ల. ఈ అచ్చిరమణ ఆయనకి ఈ కలిచేడు పొలం, కలిచేడు ఈ తెలుగు గంగ కాలువ సంబంధించిన పొలం కాదు, తిరుమల ఏరియా పొలం. ఆ కాలువకి రేకులు అడ్డం పెట్టేసి ఈ కాలువ ఎగదన్నేసి కాలువ తెగిపోయి మమ్మల్ని ఇళ్లలోకి ఇట్లా పొలాల్లోకి దారి లేకుండా బాత్రూంలు ఆడ మగ పిల్ల జల్ల పోయేదానికి కూడా లేకుండా చేసేస్తున్నాడు. అదేమని అడిగితే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అంటున్నాడు. ఈ కాలువ పూడ్చేది ఎవరు, మీరు పట్టించుకుంటారా ఆయన పట్టించుకుంటారా? మేము పంచాయతీని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. చెప్పు నన్ను దిగుడు వచ్చేదా? చేసి మళ్ళీ ఎదాళంబు తెలుగు గంగ కాలనీ నీళ్ళు వచ్చే దగ్గర అచ్చిరమణయ్య అని ఆయన ఈ సినిమాల కాలనీకి ఆడోళ్ళు బాత్రూమ్ పోయేదానికి ఇబ్బంది కలుగుతుంది. ఉండేది మాగానే పోయేదానికి కూడా దారిలో అంతా బురద నీళ్లు ఎల్లవైపోయింది. అదేమని అడిగితే మేము పర్మిషన్ తీసుకున్నామని అప్పుడు రెటమతంగా మాట్లాడుతున్నాడు. దీనికి మీరు సహకరించాలి అంతేనా? అల్లుడా అల్లుడా
సైదాపురం మండలం పరిధిలోని చీకబొల్లు గ్రామం ఆదివాసుల కాలనీ నందు 72 కుటుంబాలు కలిగి సుమారు 400 మంది గ్రామస్తులు నివాసం ఉంటున్నారు. కాలనీ వాసులు 1999లో ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ కాలనీకి పక్కా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. పక్కా ఇల్లు నిర్మించుకోవడంతో పాటు ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ స్కూలు, చేతి పంపు బోర్లు 4, కుళాయి బోరు 1, సిమెంట్ రోడ్లు ప్రభుత్వం అనుమతితో నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కాలనీలో శివాలయము, చెంచమ్మ గుడి ఏర్పాటు చేసుకుని విద్యుత్ సౌకర్యాలు కలిగి ఆదివాసులైన ఎరుకల యానాది కులాలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ కాలనీని వారం రోజుల్లో ఖాళీ చేయాలని బుధవారం వీఆర్ఓ వసంత అంకయ్య, వీఆర్ఏ పెంచలయ్యలు ఆధ్వర్యంలో దండోర నిర్వహించారు. వీఆర్ఓని వివరణ కోరగా తహసీల్దార్ సుభద్ర ఆదేశాల మేరకు దండోర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దండోర ముఖ్య ఉద్దేశం ఈ కాలనీ వాసులు వారం రోజుల లోపల ఖాళీ చేయాలని, లేని ఎడల పోలీస్ బందోబస్తు నడుమ ఇళ్లను, దేవాలయాలను, పాఠశాలలను, బోర్లను, సిమెంట్ రోడ్లను మొదలైన వాటిని తొలగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ విషయమై ఎరుకల పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇట్టా వెంకటేశ్వర్లు కాలనీకి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడిన అనంతరం కాలనీ వాసులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని ఎంఆర్ఓ సుభద్రకి వినతి పత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయడంతో పాటు పక్కా ఇళ్లు కూడా నిర్మించడం జరిగిందన్నారు. నిరసన తెలియజేస్తున్న ఎరుకల గిరిజన నాయకులు చీకోలు ఎస్టీ కాలనీలో నివాస యోగ్యానికి కావలసిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు తొలగిస్తామని దండోర వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే ఉద్యమ స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ నెల 9వ తేదీన జరుపుకునే ఆదివాసుల దినోత్సవాన్ని ఈ కాలనీ నందు ముఖ్య అతిథులచే ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మంజూరు చేశారు. అదేవిధంగా మళ్ళీ రామనారాయణ రెడ్డి గారు 1989లో ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మరికొంతమందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇంద్రమ్మ కాలనీ రెండోది కూడా ఇచ్చారు. సుమారు 100 కుటుంబాలు ఉన్నటువంటి ఎస్టీ కాలనీ అది. ఎరుకుల యానాది ఇద్దరు కలిసి ఉన్నటువంటి కాలనీ అది. వాళ్ళకి ఎక్కడ కూడా ఒక సెంటు పొలం లేదు. ఆ ఇళ్ల స్థలం తప్ప ఇంకా ఏరాది లేదు. అందరూ కూడా కూలి పని చేసుకొని జీవించే కాలనీ అది. కాబట్టి సుమారు 500 జనాభా ఉండేటువంటిది, 500 ఓట్లు కలిగినటువంటిది కూడా అన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఈరోజు మా ఎస్టీల్ని మీ ఇళ్లని తొలగిస్తున్నారు. ఇది చెరువు పారంబోకు. మీ ఇళ్లన్నీ బెటాలియన్ పిలిపించి మీ ఇళ్లన్నీ తొలగిస్తున్నారు. 4-5 రోజుల లోపునే మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి అని మా వాళ్ళని భయభాంతులకి ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు మా ఎస్టీల పైన, మా ఎరుకుల జాతి ప్రజల పైన, మా ఆదివాసీ యానాదుల పైన, ఆదివాసీ ఎరుకుల జాతి పైన చాలా కుట్రపూరితంగా మా ఇళ్ల స్థలాలు తొలగించి మా స్థలాన్ని వాళ్ళు సోహా చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మేము ఎంఆర్ఓని కలిసాము. ఎంఆర్ఓ గారికి మాకున్నటువంటి పట్టాలు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ అర్జీపూర్వకంగా మా ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంది కాబట్టి మీరు అనే ఆ కాపీ కూడా మేము తీసుకోవటం జరిగింది. మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. మా ఇళ్ల జోలికి వస్తే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంత స్థాయికైనా మా ఇళ్లను మేము రక్షించుకునేదానికి మా ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి నిరంతరం మా వాళ్ళ కోసం ప్రాణత్యాగమైన చేసి మా హక్కుని మేము కాపాడుకుంటామని చెప్పి సభామూర్ఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సైదాపురం మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం దుమ్ము రేపింది. ఒక్కసారిగా వాతావరణం మధ్యాహ్నం అరగంట పాటు ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఎండాకాలం తలపించే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. అసలే రోడ్లు భారీ గోతులు, రోజు మార్చి రోజు వర్షం కురుస్తుండడం వాహన చోదకులు జారే బండిపై రాకపోకలు సాగించే విధంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష అలంకరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురుస్వామి ఉండేవాళ్ళమ్మా. శరణయ్యప్ప, 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 కానీ వేసుకుంటానండి. ఆలోచన అంతా ఏమని కాదు, ఆ ఒక్కరవ కాదు ఎవరికైనా ఇస్తే మంచి పుణ్యం అంట. అది అర్థం కాదు. అది పెడతానా పక్కన ఎవరికి తింటారా? నీకు ఎవరు మనసుని ఇస్తే నువ్వే పెట్టుకో, నువ్వే పెట్టుకో. నేను ఎవడొద్దు అన్నాడు? స్వామి అసలు ఆ భాగ్యం ఎవరు దొరకదు. నువ్వేందో పెద్ద పిచ్చయిలా ఫీల్ అవుతావు. మమ్మల్ని తినమని తింటాం కదా. ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సాంబార్ అదే పప్పే, ఆకుకూర ఈరోజు ఇగో 2 గంటలు వేయలే.
వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇక్కడే వెనకాల. అయిపోయింది దానికి ఎందుకు వదిలి ఏం లేదు, ఏదో ఒకటి అనాలా. ఏం కాదు, ఆలోచించకూడదు. ఏంది? అవునా? రండి రండి, మీరు కూడా రండి. షార్ట్లు వేసుకొని రాకూడదా గుళ్ళకి? ఏం చేయాలి అందరికి పెట్టాలి పెట్టాలి. తుమ్మల రాజశేఖర్ జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి ధరణి గారు మన భజన మందిరం పోయినకు గాను 20,116 రూపాయలు విరాళాలు అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి కృపాకటాక్షాలను కోరుకుంటూ ఒక్కసారి చరణం పంపవలసిన కోరుతున్నాం. ఓ స్వామి అవునా? ఓకే ఓకే ఓకే. అప్పుడు ఇంకో సౌండ్ ఇలా సౌండ్ ఇప్పుడు వస్తుంది రాకపోతే రాలే ఈరోజు.
చట్నీ కనపడడం లేదు నాకు వయసు అయిపోయిందా శివకి శివపుత్రుడు కదా అందుకనే మాట్లాడలేదు గంగా ఏమండి అంత బావ కాడికే పోతుంది వీడియోది ఆడున్న కెమెరా నీ మీదే ఉంటుంది గుడ్డిచ్చోడు మనోడైతే మనోడైతే ఏడున్న మన మూలలో ఉన్నా ఏడున్న లాగా గూడూరు నియోజకవర్గంలోని క్రియా వాలంటీర్లను నియమించడం జరిగిందని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జనసేన పార్టీ నాయకులు ముని గిరీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు శ్రీరామ్, కృష్ణారెడ్డి, పేటేటి చంద్రనీల్, నయీం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ క్రియా వాలంటీర్ల నియామకం, ప్రతి గ్రామంలో కూడా ఈ క్రియా వాలంటీర్లను గుర్తించి ఆ లిస్టుని రెడీ చేసి కేంద్ర కార్యాలయానికి అందించాల్సిందిగా ఆదేశాలు రావడం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షులు లేకపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు కూడా ప్రతి నియోజకవర్గానికి 4-5 చొప్పున పరిశీలకులని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ప్రముఖ అడ్వకేటు శ్రీరామ్ గారు, అలాగే మా మిత్రుడు చిరంజీవి యువత కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చారు. ముఖ్యంగా మా మిత్రుడు చంద్రనీళ్ళు, వారి మిత్రులందరూ కూడా నేను వేరే పనుల మీద ఉన్నప్పటికీ వారు అన్నీ కూడా నియోజకవర్గంలోని ముఖ్యంగా మెజారిటీ పంచాయతీలు, గ్రామాలు అన్నింటిలో కూడా ఈ క్రియా వాలంటీర్ల పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి పరిశీలకులుగా వచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందించడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. రాబోయే 2 నెలల్లో
జిల్లాలు అన్నింటిలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేయడం, ప్రతి గ్రామంలో కూడా జనసేన కార్యకర్తలు వాలంటీర్లు అందరూ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆ లిస్టుని ఈరోజు మేము సేకరించినటువంటి లిస్టు ముఖ్యంగా చంద్రనేలు కృషి మిత్రులందరూ కూడా వారందరూ చాలా కష్టపడ్డారు. వారు ఆ లిస్టుని ఈరోజు పరిశీలకులుగా చేసిన శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి అందిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి మనకు శ్రీరామ్ గారు కృష్ణారెడ్డి గారు పరిశీలకులుగా ఉన్నారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలోపేతంలో భాగంగా ఈ గూడూరు పంచాయతీ ఉన్నటువంటి 113 పంచాయతీలకు సంబంధించినటువంటి క్రియాశీలక వాలంటీర్ల నియామకం నుంచి మేము గూడూరు నుంచి వారికి అందజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ముందుకు వచ్చేదానికి ప్రతి గ్రామం నుంచి పల్లె నుంచి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. మేము సైతం అని వారు తమ వంతుగా మేము పార్టీ కోసం శ్రమించి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి మేము ముందుంటామని జనసేన పార్టీ కోసం పనిచేసేదానికి యువత ముఖ్యంగా వీర మహిళలు వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దాంట్లో తన పార్టీని ఈరోజు బలోపేతం చేసుకోవడంలో కారణంగా ఈరోజు మనం పెద్దలు శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి మన గూడూరు నుంచి ఈ 113 పంచాయతీకి సంబంధించిన కమిటీని వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిశీలకులు పెద్దలు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ నియామకాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలని వారు కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు. వీళ్ళందరూ త్వరలో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదులో భాగంగా అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పెద్దల దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ కమిటీలన్నీ ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా వీర మహిళలకి సైనికులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.